చినశంకరంపేట మండల కేంద్రంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండా ఎగురవేశారు. తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సాన సత్యనారాయణ ఆధ్వర్యంలో అమరవీరులకు నివాళులు అర్పించి జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం స్థానిక తాజా మాజీ సర్పంచ్ రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సాన సత్యనారాయణలు మాట్లాడుతూ వరంగల్ డిక్లరేషన్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చడం జరుగుతుందని, ఇచ్చిన 6 గ్యారెంటీలను నెరవేర్చడం జరిగిందని, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఒకసారి రైతులకు రుణమాఫీ చేయడం జరిగిందని, 10 సంవత్సరాల పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు పూర్తిగా రుణమాఫీ చేయలేకపోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ అని, పేదల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ రైతులకు కూడా 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగిందని, కొంతమంది రైతులకు కొన్ని సమస్యల వల్ల రుణమాఫీ కాలేదన్నారు. వాటిని కూడా త్వరలో రుణమాఫీ చేసే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సాన సత్యనారాయణ, చినశంకరంపేట పిఎస్సిఎస్ చైర్మన్ అంజిరెడ్డి, జంగరై సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, స్థానిక తాజా మాజీ సర్పంచ్ రాజిరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మాజీ మండల అధ్యక్షులు శివకుమార్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగా నరేందర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు శ్రీమాన్ రెడ్డి, రామకృష్ణయ్య, యాదవరావు, మనోజ్ కుమార్, రమేష్ గౌడ్, జీవన్, రాజశేఖర్ రెడ్డి, రాజా సింగ్, మోహన్, కేశవ్, అక్బర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినం. గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి గారు ఏదైతే 17 ఉన్నదో ప్రజాపాలన భాగంగా సెప్టెంబర్ 15 అధికారికంగా అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సెప్టెంబర్ 15 ఈ ప్రజాపాలన సందర్భంగా జాతీయ జెండా ఎగరేయాలని చెప్పిండు. ఏదైతే మనం 6 గ్యారెంటీలు చెప్పారాయాల వాళ్ళు రాహుల్ గాంధీ వచ్చిన రోజు వరంగల్ డిక్లరేషన్లు అంచెలంచెలుగా ఇంచుమించు 5 అయినాయి, 6వది ఒకటి ఉంది. ఏదైతే నిన్న కూడా ఆర్థిక మంత్రి పెద్దలు బట్టి విక్రమార్క గారు చెప్పారు. ముఖ్యమంత్రి కూడా పదే చెప్తున్నారు, మనం చూస్తూ ఉన్నాం టీవీలో. ఏమనంటే 18,000 కోట్ల రూపాయలు 23 లక్షల రైతులకు చేశామని, ఇంకా 13,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సింది ఉంది. ఆ 13,000 రూపాయలు ఇచ్చిన తర్వాత ఇంకా 20% రైతులకు తప్పకుండా రుణమాఫీ అవుతుంది. ఏదైతే గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 1,00,000 రూపాయలు మాఫ్ అయింది. తర్వాత ఇదే రోజు ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన రైతులకు 2 లక్షల రూపాయలు ఒకేసారి మాఫ్ అవ్వడం అన్నది హర్షించదగ్గ విషయం. సరే, కొన్ని లోటుపాట్ల వల్ల రాకపోవచ్చు. ఏదైతే ప్రభుత్వ పరంగా 100% కాదు, అందరు చెప్తా ఉన్నారు ప్రతిపక్ష నాయకులు కూడా ఏమనంటే 60% అయిందని. ప్రభుత్వ పరంగా 60% అయితే సక్సెసే. ఏంటంటే మనం ఏ పని చేసినా 50 పైన సక్సెసే. ఏదైతే కొన్ని రేషన్ కార్డు లేకుంటే వాళ్ళ కుటుంబ నిబంధన అలా అన్లోడ్ కాక కొందరికి రాలేదు, అది వాస్తవము. ఏదైతే ఉందో ఇప్పుడు 60% కాదు 80% రైతులకు తప్పకుండా మాఫీ చేస్తామని గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, ఆర్థిక మంత్రి చెప్తున్నారు, ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారు కూడా మేము ఏంటంటే చెప్తా ఉన్నారు. ఎందుకంటే అది తప్పు కాదు, తప్పకుండా ఇంక 20% రైతులకు అవుతుంది. రాబోయే రోజుల ఏదైతే మన రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో యువ నాయకుడు మన డాక్టర్ రోహిత్ రావు నాయకత్వంలో మెదకు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆశిస్తూ జై తెలంగాణ. సెప్టెంబర్ 17 తెలంగాణ రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజాపాలన దినంగా చెప్పడం జరిగింది. అలాగే తెలంగాణ విమోచన దినం కూడా భారతదేశానికి 1947 ఆగస్టు 15 నాడు వస్తే 1948 సెప్టెంబర్ 17 నాడు ఆనాడున్న పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ హోమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో అఖండ భారతదేశమే మా లక్ష్యం అన్నట్టు ఇక్కడ ఉన్న హైదరాబాద్ సంస్థానాన్ని బీదర్ దగ్గరలో భారత సేన నుంచి మాలో విలీనం చేస్తారా లేకుంటే యుద్ధం చేస్తారా అంటే ఆనాడున్న 7వ నిజాం నవాబు భారత ప్రభుత్వానికి లొంగిపోవడం జరిగింది. అందుకే మనకు 1 సంవత్సరం లేటుగా ఈ తెలంగాణ ప్రాంతానికి స్వతంత్రం వచ్చినప్పటికీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి ఎన్నో ఉద్యమాలు తొలిదృశ్యం మలియుద్యమం చేసి ఆ ఉద్యమ నాయకుల స్ఫూర్తిగా గత 10 సంవత్సరాల్లో ఉద్యమకారులను పూర్తిగా మర్చిన ప్రభుత్వము ఇలా దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఇలా ఉద్యమకారుల గురించి మాట్లాడుతున్నారు. 10 సంవత్సరాల్లో మీరు ఎన్నడన్నా ఉద్యమకారులను పట్టించుకున్న పాపన పోయిరా ఒకసారి చెప్పండి. కనీసం మీ కుటుంబంలో నుంచి ఎవరన్నా ఈ తెలంగాణ కోసం బలి అయినరా అని చెప్పండి.
మరి తెలంగాణ ఉద్యమ బిడ్డలు మరి ఉద్యమకారులు యువకులు మరి యువ కిరటాలుగా ఎదిగి వాళ్ళ ప్రాణాలను అర్పించి ఒక శ్రీకాంత్ రెడ్డి కావచ్చు, ఒక శ్రీకాంత్ చారి కావచ్చు, మరి యాదయ్య కావచ్చు, కిష్టయ్య కావచ్చు, ఎంతోమంది 1200 మంది విద్యార్థుల బలిదానమే ఈ తెలంగాణ. కానీ మరి కేసీఆర్ కుటుంబంది ఈ తెలంగాణ కాదు అని చెప్తున్నాం. 10 సంవత్సరాల్లో భూస్వాములకు ఆసాంలకే ఈ ప్రభుత్వం పనిచేసింది. వేలాది ఎకరాలు కొల్లగొట్టింది. ధరణి అనే సంస్థను తీసుకొచ్చి మరి పెద్దందారులకే సాయం చేసింది తప్ప మరి కూలి జనాలకు ఎక్కడ చేయలే. మా ప్రభుత్వం వచ్చినాక మరి 6 గ్యారంటీలో దాదాపుగా 5 గ్యారంటీలు పేదలకు పక్షపాతంగా మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వము మరి తప్పకుండా మరి పేదల పక్షాన ఈ రాష్ట్ర పక్షాన అభివృద్ధికి పేదల అభివృద్ధికి మరి చేయడం జరిగింది. మరి గరీబ్ హఠావో దేశ్కు బచావో అని ఆనాడు ఇందిరాగాంధీ చెప్పి 1,00,000 ఎకరాలు పంచిన ఇందిరాగాంధీ ఇలా మరి ఎవరు పేదల పక్షం అనేది మరి టీఆర్ఎస్ ప్రభుత్వము టీఆర్ఎస్ వాళ్ళు తెలుసుకోవాలి. మరి ఇప్పుడు అంటే నేను మనం చూసినాం కౌశిక్ రెడ్డి మరి ఒక ఎమ్మెల్యేగా వ్యవహరించండి మీరు. మరి ఇలా గుర్తుకొచ్చిందా మీకు? ఆంధ్రలో ఎమ్మెల్యేను యాదగిరి బతికొచ్చినట్టే మరి మీ పార్టీనే 10 సంవత్సరాలు మరి గాంధీ గారు ఎమ్మెల్యేగా చేశారు. మరి ఆయన ఆంధ్రోని గుర్తుకు రాలేదా? మరి సెక్టర్ అందరూ మేము కడుపులో పెట్టుకొని చూసుకుని మనం ఈ అధినాయకుడే చెప్పాడు. మరి ఇలా ఆంధ్రోలు తెలంగాణలో మరి అలాగే చూసాం. మరి మీ నిర్ణయమా మీ అధికార నాయకత్వ నిర్ణయమో చెప్పాలి. తప్పకుండా వాళ్ళు వెంటనే క్షమాపణ చెప్పాలి. భవిష్యత్తులో తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ అయితే నిర్ణయాలు చెప్పిందో మరి మొన్ననే మరి 10 సంవత్సరాలు ఎప్పుడు కూడా రుణమాఫీ కాలేదు. బ్రహ్మాండంగా 90% రుణమాఫీ ఇచ్చినాం. అక్కడక్కడ కొన్ని సమస్యలు ఉండొచ్చు. మరి ఆ సమస్యలు కూడా అతి త్వరలోనే ముఖ్యమంత్రి సమక్షంలో కమిటీ ఉన్నది. మరి రైతులందరికీ కూడా మరి శుభవార్తనే అది. మరి తప్పకుండా మేము ఏదైనా చెప్పినామో కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల గురించి, ఇళ్ల గురించి, సీలింగ్ భూముల గురించి, జాతీయ బ్యాంకుల జాతీయం గురించి ఆలోచించిన పార్టీ, స్వతంత్రం తెచ్చిన పార్టీ. కాబట్టి మీరు మా పార్టీని అనేటప్పుడు మీకు కూడా 4 ఏళ్ళు మరి చూపెడతాయి. తప్పకుండా కౌశిక్ రెడ్డి గారు ప్రజాస్వామ్యంలో ఉంటున్నాం. ప్రజలకు మనము ఒక మార్గం చూపించవలసింది. ఒక వీధి రౌడీ లెక్క, వీధి కుక్క లెక్క మరుగుతే ఖబర్దార్ భవిష్యత్తులో మరి మేము ఎక్కడ కూడా తిరగనీయమని మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తాం. జై తెలంగాణ.